పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చాం. చూడు ఆలయం ఎంత అద్భుతంగా ఉందో. ఇది గోదావరి నదిలోని ఒక పాయ ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. ఈ ప్రాంతంలో లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇక్కడ విశేషం ఏంటంటే మామూలుగా లక్ష్మీనరసింహస్వాములు తూర్పు ముఖంగానో ఉత్తర ముఖంగానో మనకు దర్శనమిస్తారు. కానీ ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి పడమర ముఖంగా మనకు దర్శనమిస్తాడు. తర్వాత శ్రీరామచంద్రుల వారు త్రేతాయుగంలో ఇక్కడికి వచ్చి నరసింహస్వామిని దర్శించుకున్నారని ఒక ప్రతీతి. అలాగే ఆ తర్వాత పాండవులు కూడా ఇక్కడికి వచ్చి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారని చెప్తుంటారు. ఇక్కడ మనం ఏదన్నా మనసులోని కోరికలు అనుకుంటే ఆ కోరికలని ఇక్కడ నెరవేరుతాయంటారు. ఇక్కడ మిగతా లక్ష్మీనరసింహస్వామి వారు కొండలపైన గుట్టలపైన ఉంటారు. కానీ ఇక్కడ చూసావా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక లక్ష్మీనరసింహస్వామి ఈయన. నవనారసింహ క్షేత్రాల్లో ఈ లక్ష్మీనరసింహస్వామి చాలా ప్రముఖమైంది. ఇక్కడ ఏంటంటే మామూలుగా ప్రతిరోజు కూడా లక్ష్మీ నారసింహ సుదర్శన యాగం జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు హోమం జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. అందరూ కూడా వచ్చి ఇక్కడ ఆ యాగం నిర్వర్తించి సుదర్శన హోమం నిర్వర్తించుకుంటే మనసులోని కోరికలను నెరవేరుతాయని, జాతక సంబంధించిన దోషాలు కానీ, తర్వాత సంతానం లేని వారు సంతానం కలగాలనే కోరికలు కానీ, ఇతరత్ర మనసులో ఉన్న ఏ కోరికలైనా కానీ నెరవేరాలంటే ఈ లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకుంటే నెరవేరుతాయని ప్రసిద్ధి. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఈ లక్ష్మీనరసింహస్వామిని ఇంతటి ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో దర్శించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది.